లాస్ట్ నెల అంతా వర్క్ పనితోటి కానీ, ఎగ్జామ్స్‌తో కానీ స్ట్రెస్ రావటంతోటి ఇప్పుడు జుట్టు ఊడటం మొదలవుతుంది. ఎళ్ళినాక మనం డాక్టర్ దగ్గరికి డాక్టర్ గారు చెప్తారు, "స్ట్రెస్ తోటి వచ్చిందమ్మా హెయిర్ లాస్ కొద్దిగా కంట్రోల్ అవుతుంది. పర్లేదు టైం తీసుకోండి" అని చెప్తారు. తర్వాత మనకి స్ట్రెస్ అనేది కూడా తగ్గినాక కూడా మనకి జుట్టనేది ఊడిపోవటం అనేది పర్సిస్టెంట్‌గా అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకిది? కార్టిసాల్ తోటి మనకి స్ట్రెస్ తోటి హెయిర్ లాస్‌కి ఎటువంటి సంబంధం ఉంది అనే దాని గురించని ఇవాళ సైంటిఫిక్ రీజన్స్ తోటి నేను మీ ముందుకొచ్చానండి. రిసర్చ్ ఏం చెప్తుంది? రిసర్చ్ పరంగా మనకి ఏ విధంగా మనకి తెలుస్తుంది? ఏ విధంగా మనం కరెక్ట్‌గా రీసెట్ చేసుకోవాలి? ఎలా ట్రీట్మెంట్స్ తీసుకోవాలనే దాని గురించి కూడా వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి కార్టిసాల్ అంటాం. కార్టిసాల్ అనేటివి ఎప్పుడు ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది బాడీ. ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడల్లా మనకి కార్టిసాల్ అనే ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. కార్టిసాల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైనప్పుడు జుట్టు ఊడటం అనేది కూడా సహజంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా జుట్టు ఊడటం అనేది మనకి సహజంగా కనిపించేది ఎందుకు? ఎలా జరుగుతుంది? కార్టిసాల్ అనేది ఒక హార్మోనే కాదండి. మైక్రోస్కోపిక్‌గా ప్రతి కణం దగ్గరికెళ్ళి ఇంపాక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. అందుకోసమే మనకి స్ట్రెస్ పెరిగినప్పుడు పొట్ట చుట్టూరా కొవ్వు కూడా పెరుగుతూ ఉంటుంది. అలానే మజిల్స్‌లో కూడా మనకి నొప్పి అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. డల్‌నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మందగిస్తుంది మన బ్రెయిన్ యాక్టివిటీ కూడా. అలానే జుట్టు దగ్గర కూడా విధంగా మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటి అనంటే కార్టిసాల్ రిలీజింగ్ హార్మోన్స్ తోటి. ఈ పర్టిక్యులర్ కార్టిసాల్స్ తోటి కూడా జుట్టు కుదుళ్ళ దగ్గర డర్మల్ పాపిల్లా సెల్స్ అని ఉంటాయన్నమాట. ఈ డర్మల్ పాపిల్లా సెల్స్ దగ్గర అక్కడ కణాలని తినేస్తుందనమాట. అది అపోప్టోసిస్‌కి ఇండ్యూస్ చేస్తుంది. అంటే ఆ కణాలు దానంతదే మింగి దానంతదే చనిపోతుందనమాట. ఈ డర్మల్ పాపిల్లా సెల్స్ దగ్గర మనకి కుదుళ్ళ దగ్గర స్టెమ్ సెల్స్ అనేటివి ఉంటాయి. దీన్నే మనం మూలకణాలు అని అంటామనమాట. ఈ స్టెమ్ సెల్స్ దగ్గర ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ అనేది జరగటంతోటి మనకి ఆ స్టెమ్ సెల్ డిప్లీషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో, ఈ స్టెమ్ సెల్ డిప్లీషన్ జరగటమే కాకుండా మనకి అక్కడున్న మైటోకాండ్రియల్ యాక్టివిటీ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏజింగ్‌కి దీనికి ఖచ్చితంగా మనకి మైటోకాండ్రియల్ యాక్టివిటీ అనేది విపరీతంగా కనెక్టెడ్ అయ్యి ఉంటుందనమాట. మైటోకాండ్రియల్ యాక్టివిటీ మనకి కనెక్టెడ్ అయ్యి ఉన్నప్పుడు, ఆ మైటోకాండ్రియల్ యాక్టివిటీ మనకి తగ్గుతున్నప్పుడు మనకి ఈ విధంగా ఇబ్బందులనేటివి జరుగుతూ ఉంటాయి. సో, మైటోకాండ్రియల్ యాక్టివిటీయే కాకుండా, దీని పరే కాకుండా జుట్టు సైకిల్‌కి కూడా ఇబ్బందవుతూ ఉంటుంది. ఎప్పుడైనా గానీ అనజెన్, టీలోజెన్, కెటజెన్ అని జుట్టుకి ఎప్పుడు ఫేజెస్ ఉంటాయండి గ్రోత్ సైకిల్‌లో. అంటే ఒక కణం ఎప్పుడైనా కానీ ఈ విధంగా గ్రోత్ అవుతాయనమాట. అనజెన్ అనంటే మనకి గ్రోత్ ఫేజ్ అనమాట. మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది కణం. అలానే మనకి టీలోజెన్ అంటారు. టీలోజెన్ అంటే రెస్టింగ్ ఫేజ్ అనమాట. ఈ రెస్టింగ్ ఫేజ్‌లో మనకి కణాలు ఏం చేస్తాయనంటే గ్రోత్ ఫేజ్‌కి అంతా న్యూట్రిషన్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటుందనమాట. మైటోకాండ్రియల్ యాక్టివిటీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. టీలోజన్‌లపై వచ్చేసేటప్పటికి ఏమవుతుంది అనంటే, ఆ మైటోకాండ్రియా అనేది రెస్టింగ్ ఫేజ్‌లోకెళ్ళి మంచిగా రికవరీ అయ్యి, మళ్ళీ కొత్తగా రీజనరేట్ కావటానికని ప్రయత్నం చేస్తుందండి మైటోకాండ్రియా. సో, మైటోకాండ్రియల్ ఫంక్షన్స్ అనేటివి ఏజింగ్‌కి చాలా సంబంధం ఉంటుందండి. అలాంటి మైటోకాండ్రియానే డిప్లీట్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది మన కార్టిసాల్ హార్మోన్స్. సో, కార్టిసాల్ హార్మోన్స్ తోటి మనకి ఈ విధంగా ఇబ్బందులనేటివి జరుగుతూ ఉంటాయి. మరి స్ట్రెస్ తోటి ఈ విధంగా సైకిల్‌లో డిస్టర్బెన్సెస్ అయినప్పుడే మనకి జుట్టు అనేది పల్చగా అవ్వటం జరుగుతూ ఉంటుందండి. అలానే స్టెమ్ సెల్స్ అనేటివి డిప్లీట్ అవ్వటంతోటి మనకి జుట్టు కణాలనేటివి ఎక్కువగా పని చేయకుండా మనకి జుట్టు అనేది పల్చగా అయిపోతూ ఉంటుంది. అలానే పొడుగు గూడా పెరగకుండా ఉండిపోతూ ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు గమనిస్తూ ఉంటారు. జుట్టు అనేది పొడుగు అనేది ఇంతకుముందు నడుము వరకు ఉండేది. ఇప్పుడు నాకు వీపు వరకు వచ్చేసింది సార్. ఇప్పుడు నాకు మెడ వరకే వచ్చేసింది. అసలు నాకు ఉంటలేదు సార్. ఎలుక తోకలాగా మారిపోయింది. చాలా చిన్నగా అయిపోయిందని చాలామంది బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ ఇవే కారణం. ఆడవాళ్ళకి ఇంకెక్కువ స్ట్రెస్ ఉంటుందండి. వర్కింగ్ వుమెన్ అయితే ఇంకా వర్ణనాతీతం. అస్సలకి మనం వర్ణించలేం వాళ్ళు ఉన్న స్ట్రెస్‌లకి. ఎలా ఉంటది అనంటే వాళ్ళకి పొద్దున్న లేస్తారు, వంట చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. అలానే మళ్ళీ వర్క్ చేస్తారు. వర్క్ చేసినాక మళ్ళీ ఇంటికొస్తారు. మళ్ళీ పిల్లల్ని చూసుకుంటారు. అలానే అనేకమైన పనులు ఉంటాయన్నమాట. సో, స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. స్ట్రెస్ లేకుండా కూడా మనకి ఉన్నప్పుడు కూడా జాగ్రత్తలు చూసుకోవాలండి. కార్టిసాల్, అన్నెసెసరీ మేల్ హార్మోన్స్ అనేటివి కూడా పెరగటంతోటి ఒంట్లో కూడా మనకి జుట్టు అనేది కూడా పలచగా అయిపోతూ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడైతే మన కార్టిసాల్ తోటి మనకి హెయిర్ లాస్ అనేది మనకు అర్థమైపోయిందండి. మరి కార్టిసాల్ పెరిగినప్పుడు మనం ఏం చేయాలి? టాబ్లెట్స్ తీసుకోవాలా? పీఆర్‌పీ తీసుకుంటే కార్టిసాల్ తగ్గుతుందా? జీఎఫ్‌సీ తీసుకుంటే కార్టిసాల్ తగ్గుతుందా?
జీఎఫ్సీ తీసుకుంటే మనకు కార్టిసాల్ ఎఫెక్ట్ ఆన్ ది సెల్స్ అనేటివి తగ్గుతాయా అనేది రీసెర్చ్‌కి ఒకటి ఇంపార్టెంట్ అండి. హార్వర్డ్ అనేది ఒక పెద్ద పేరు మోసిన ఇన్‌స్టిట్యూట్ అండి. ఇంత మంచి పేరున్న ఇన్‌స్టిట్యూట్ మనకి ఒక ఆర్టికల్ అనేటివి సబ్మిట్ చేసి పబ్లిష్ చేసిందండి. ఇదేమంటుందనంటే కార్టిసాల్ తోటి, హార్మోన్ తోటి GAS6 అనే జీన్‌ని సప్రెస్ చేస్తుంది. GAS6 అని అంటారు. ఈ జీన్ తోటి ఏమవుతుందనంటే మూల కణాలు ఏవైతే యాక్టివిటీ పెరగాలో ఆ మూల కణాల జీన్‌ని సప్రెస్ చేస్తుందనమాట. మరి పీఆర్‌పీ, జీఎఫ్‌సీ చేస్తే ఈ జీన్ సప్రెషన్ అవుతుందా అనేది ఇంకా రీసెర్చ్‌లో ఉంది. అయితే మనకి ముఖ్యమైనది రీసెట్ చేసుకోవాలి. కార్టిసాల్ హార్మోన్స్‌ని రీసెట్ చేసుకోవాలి అనంటే మెయిన్ థింగ్ వచ్చేసి టైంకి నిద్రపోవటం. చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది పీఆర్‌పీ, జీఎఫ్‌సీ, మీసో చేసుకుంటే నాకు స్ట్రెస్ తగ్గిపోతుందేమో, కార్టిసాల్ తగ్గిపోతుందేమో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలా కాదండి. ముఖ్యంగా మనకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి నిద్రపోవటం అనేది ఒక మంచి బూన్ ఇవాళటి తరంకి. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నానండి. 9 గంటలకి, 10 గంటలకి మంచిగా ఆరోగ్యంగా నిద్రపోయి పొద్దున 6కి లేచారనంటే ఎంత ఫ్రెష్‌గా ఉంటారో మార్నింగ్ అంతా మీరు ఆఫ్టర్‌నూన్ అంతా, ఈవినింగ్ అంతా మీరు గమనించొచ్చు మీరు. అంత మంచి నిద్రతోటి మీ కార్టిసాల్ హార్మోన్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు మీకు స్ట్రెస్ కూడా న్యాచురల్‌గా తగ్గిపోతూ ఉంటుంది. మీ ఆలోచన విధానం కూడా బెటర్‌గా ఉంటుందండి. మీరెప్పుడు గమనించారు గదా! హాలిడేస్‌కెళ్ళి రాంగానే మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. మీ ఆలోచన విధానం ఇంకా మెరుగ్గా అవుతూ ఉంటుంది. అలానే ఇది కూడా అనమాట. సో, మీకు స్ట్రెస్ హార్మోన్స్ తోటి కూడా మీకది రిలీఫ్ అనేది న్యూట్రిషన్ తోటి, అలానే స్లీప్ తోటి కూడా మంచి రీసెట్ అవుతూ ఉంటుంది. స్లీప్ రీసెట్ తోటి హార్మోన్స్ అనేటివి కూడా సింక్రనీలోకి వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనకి ముఖ్యంగా మంచి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తియర్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బయోటిన్, అమైనో యాసిడ్స్ ఇలాంటి అనేక రకమైన పౌష్టికాహారాలున్న ఆహారం తీసుకోవాలి. ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో, ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, మనము చాలా ఇంపార్టెంట్‌గా మనం ఆహారం అనేది టైంకి తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? స్ప్రౌట్సు, మొలకెత్తే గింజలు, సోయాబీన్ చంక్స్, అలానే గ్లాస్ ఆఫ్ మిల్క్ పాలు తీసుకున్నామనుకోండి, మనకి 2 టాబ్లెట్స్ ఆఫ్ కాల్షియం మనం తీసుకున్నట్టుగా గుర్తించాలనమాట. అలానే మనకి మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, అలానే గ్రీన్ సలాడ్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా మనం తీసుకోవచ్చు. వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి. వే ప్రోటీన్స్ కానీ, క్రియాటిన్ పౌడర్స్ కానీ, లేకపోతే ప్లాంట్ ప్రోటీన్స్ కానీ, ఎటువంటివైనా కానీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి మీకు ఏదైతే మీకు జిమ్‌లో వాడుతున్నారో అవన్నీ మీరు ఆపేసేయాలి. మల్టీవిటమిన్స్, కాల్షియం, ఐరన్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి మీరు తీసుకోవచ్చండి. క్రియాటిన్ పౌడర్స్, వే ప్రోటీన్స్‌కి నేను స్వతహాగా అగెయిన్స్ట్ అండి. సైన్స్ అనేది రీసెర్చ్ జరుగుతుంది కానీ, నా చాలామంది పేషెంట్స్ ప్రోటీన్స్ పౌడర్స్ తీసుకున్నప్పుడు విపరీతంగా మొటిమలు రావటం, విపరీతంగా హెయిర్ లాస్ కావటం ఇలాంటివి గమనించానండి. ఇతరత్ర ఆరోగ్యరీత్యా దానికి మనకి స్టడీసే చెప్పాలండి. సో, మనకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి మనం గమనించుకోవాలి. ఒకవేళ స్ట్రెస్ తోటి హెయిర్ లాస్ అవుతుందా లేదా అని మనం గమనించుకొని టైంకి నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న నాకు ఒక పేషెంట్ వచ్చి చెప్తుండే అనమాట. సార్ నేను పొద్దున్న 6 దాకా నేను నిద్రపోను. 6 దాకా నిద్రపోకుండా ఉంటాను. కానీ నాకు హెయిర్ లాస్ అయితే అవుతూ ఉంటది. నాకేదైనా చేయండి అని. 6 దాకా ఎందుకు నిద్రపోవాలంటే నాకు నిద్ర పట్టదు సార్. నేను 6కి నిద్రపోతాను. 12కి, 1 గంటకి లేస్తాను. 8 గంటలు మీరు చెప్పినట్టుగా 6-8 గంటలు నాకు మంచి నిద్ర పడుతుంది అని అంటారు. అలా కాదండి మీకేదైనా లేదు సార్ నాకు ఇది ట్రీట్మెంట్ కావాలి అన్నారు. నేను చెప్పాను అదే పనిగా నేను చెప్పాను ట్రీట్మెంట్ చేసుకోండి కానీ మీరు స్లీప్ సైకిల్ సెట్ చేసుకోవాలి అని. 3 నెలలయింది, 4 నెలలయింది. 5 నెలకొచ్చి తనకి చెప్పారు. మంచిగా అయిపోయింది సార్ నాకు హెయిర్ లాస్ అంతా తగ్గింది అని అన్నాను. ఎలా అని అన్నాను. అంటే సార్ నేను నిద్రపోవటం టైంకి చేస్తున్నాను సార్. ఇప్పుడు నాకు తేడా బాగా తెలిసింది సార్ అన్నాడు. సో, లైఫ్ స్టైల్ అనేది సెట్ చేసుకుంటే హెయిర్ లాస్ అనేది చాలా మంచిగా సెట్ అవుతుందండి. ఒకవేళ లైఫ్ స్టైల్ సెట్ చేసుకున్నా, సరైన ఆహారం తీసుకున్నా, మీకు నిద్ర టైంకి నిద్రపోతున్నా, మీకు జుట్టు సరిగ్గా పెరగట్లేదనంటే తప్పకుండా దానికి థెరపీస్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకనంటే అక్కడ డీహెచ్టీ మెకానిజం అనేది వచ్చేస్తుందనమాట. మరి ఈ డీహెచ్టీ మెకానిజం ఏంటి? జుట్టు ఎందుకు పలచగా అవుతుంది? బట్టతల ఎందుకొస్తుంది? అనే దాని గురించని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్రీట్మెంట్ పరంగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పీఆర్‌పీ, జీఎఫ్‌సీ, మీసో, ఎక్సోజోమ్స్, పీపీ88 అని కొత్త థెరపీస్ వచ్చాయి. ఎల్ఈడీ లైట్ థెరపీస్ ఒక క్యాప్ రూపంలో యేసుకుంటే మనకు అది కూడా మంచిగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మనకి క్యాప్ థెరపీస్ కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ, మందులు వాడుకుంటూ దాని గురించని నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. సో, ఇలా చేసుకుంటూ ఉన్న జుట్టుని కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యమండి.
మీకు కూడా జుట్టు ఊడుతుంది అని అంటే అసలు ఏ విధంగా అయినా ప్రాబ్లం ఉంది? స్ట్రెస్ ఉందా? న్యూట్రిషన్ సరిగ్గా లేకుండా ఉందా? లేక మీరు మందులు వాడారా? మందులు వాడినాక కూడా మీకు రిజల్ట్స్ రాలేదా? ఇలాంటివి ఏమైనా ప్రశ్నలు ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా సరే ఎలాంటి హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్‌ని పంపించి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఎవరికైనా స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుందనంటే దయచేసి ఈ వీడియో పంపించి స్ట్రెస్‌ని తగ్గించుకోమని చెప్పండి. డీస్ట్రెస్ కూడా చేసుకోమని చెప్పండి. అలానే నా వీడియోని కూడా హైప్ చేయమని చెప్పండి. మీరు కూడా హైప్ చేయండి. హైప్ చేస్తే నా వీడియో అనేది చాలా మందికి చేరుకుంటూ ఉంటుందండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.